హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో నేను చూపించబోయే రెసిపీ చికెన్ పచ్చడి. ముక్క గట్టి పడకుండా ఎన్ని నెలలున్నా పాడవకుండా తిన్న కొద్దీ ఇంకా తినాలి అనిపించేలా ఉండే చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చికెన్ తింటే రోగాలొస్తున్నాయి అంటున్నారు కదండీ! చికెన్ తినకుండా ఉండలేని వాళ్ళు చాలామందుంటారు. అలాంటి వాళ్ళేంటంటే చికెన్ తెచ్చుకున్నప్పుడు ఉప్పు, పసుపు, వెనిగర్ గానీ, నిమ్మరసం కానీ వేసి నీట్‌గా 5, 6 సార్లు వాష్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని, ఉడికించుకొని, ఆ తర్వాత కర్రీ చేసుకున్నారంటే ఏమి కాదండి. మన ఈ చికెన్ పచ్చడి కోసం నేను 1 కేజీ చికెన్ తీసుకొని, అలాగే నీట్‌గా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకొని, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న పీసెస్‌ని వాళ్ళే కట్ చేసి ఇస్తారు. లేదంటే మనమైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాగా ఉప్పు, పసుపు వేసుకొని స్టవ్ మీద బాండీలో ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, చికెన్‌లోని వాటర్ మొత్తం ఇనికిపోయేలాగా ముక్క ఇలా సాఫ్ట్‌గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వచ్చిందంటే మనకి చికెన్ పచ్చడికి ప్రిపేర్ అయిందని అర్థం. ఇదంతా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకొని, ఇదే ప్యాన్‌లో 3 కప్పుల వరకు ఆయిల్‌ని వేసుకుంటున్నాను. 3 కప్పుల ఆయిలు 1 కేజీ చికెన్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా తీసుకొని, ఈ ఆయిల్‌లో వేడెక్కిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైనా చికెన్ కర్రీ గానీ, చికెన్ పచ్చడి గానీ, చికెన్ ఫ్రై గానీ చేసే ముందు ఒక 1 అవర్ ముందు ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకొని చేసుకున్నామంటే ముక్క అనేది జ్యూసీగా చాలా బావుంటుంది. చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఈ చికెన్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్‌లో చికెన్ ముక్క అనేది మరీ గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకి పచ్చడి ఊరేకుంది ముక్క పచ్చడిలో గట్టిగా ఉంటుంది. అలా కాకుండా మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చికెన్ ముక్కలు వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ వేసుకొని కలుపుకొని 1 కప్పు వరకు కారము, పావు కప్పు వరకు ఉప్పు కూడా వేసుకోండి సరిపోతుంది. ఇదంతా బాగా 2, 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు ఇలా పిండేసుకొని కలిపేసేసుకొని ఏదైనా ఎయిటెడ్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఈ పచ్చడి చాలా నెలల వరకు స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా నెలల వరకు స్టోర్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని వేడి రైస్‌లో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.